నమస్తే శ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మనకి నిత్యం దొరికే బీరకాయలతో చేసిన బజ్జీల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సులువుగా చేసుకోవచ్చండి. ఈ బజ్జీలు స్వీట్గా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మీడియం సైజు బీరకాయని తీసుకున్నానండి. లేత బీరకాయ అయితే గనక బజ్జీలు చాలా బాగుంటాయి. పైనున్న తొక్కనంతా తీసేసి తరువాత ఈ బీరకాయని చక్రాల్లా తరుక్కోవాలి. బజ్జీలకి మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా తరుక్కుంటే గనక బాగుంటాయి. బీరకాయల్లో చేదు లేకుండా చూసుకోవాలండి. ఇలాగా అన్నిటినీ తరిగేసి ఉంచుకోవాలి. కట్ చేసిన బీరకాయల్ని నీళ్ళల్లో వేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో కాస్త నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు కలిపిన నీళ్ళల్లో ఈ ముక్కలు వేస్తే, ఈ బీరకాయ ముక్కలు వేస్తే గనక ముక్కలు కలర్ మారవు, ఫ్రెష్గా ఉంటాయి. ఇలాగా నీళ్ళల్లో వేసిన తర్వాత ఇప్పుడు బజ్జీలకి పిండి తయారు చేసుకోవాలండి. నేను ఒక 1/4 కప్పు శనగపిండిని తీసుకొని తర్వాత ఇందులో ఈ బజ్జీలు క్రిస్పీగా రావటానికి ఒక 1/2 కప్పు బియ్యం పిండిని కలుపుతున్నాను. పిండికి సరిపడా కారాన్ని కలుపుకోవాలండి. 1 టీ స్పూన్, ఇంకొక 1/2 టీ స్పూన్ కారాన్ని కలిపాను. తరువాత తగినంత ఉప్పును కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వాముని కలుపుతున్నానండి. ఈ వాముని చేత్తో బాగా నలుపుతున్నాను. ఇలాగా బాగా నలిపితే గనక వాము మెదిగి బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కలుపుకోవాలి. ఈ బజ్జీల్లో వాము జీలకర్ర కలపటం వల్ల మంచి డైజెస్టివ్గా పనిచేస్తాయండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకును కలుపుకోవాలండి. ఈ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కలుపుతున్నాను. ఈ కరివేపాకు కలిపిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పొడిపిండిలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మధ్యలో తగినంత నీళ్లు కలుపుకుంటూ ఇలాగా బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇందులో 2 పించ్ల బేకింగ్ సోడాని కలిపాను. ఈ బేకింగ్ సోడా కలిపిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేశాను. 1.5 కప్పుల నీళ్ళని వాడానండి ఈ బజ్జీ పిండి తయారు చేయడానికి. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి పిండి బాగా నానిన తర్వాత ఇప్పుడు బాండీలో నేను బజ్జీలు వేస్తున్నాను. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నూనె బాగా కాగిన తర్వాత ఇలాగా ముక్కల్ని పిండిలో ముంచి ఒక్కటి వేసుకుంటూ ఉండాలి. బజ్జీలు వేయంగానే పైకి తేలాలండి. అలా అయితే గనక నూనె కరెక్ట్గా వేడెక్కినట్టు 2 వైపులా కాల్చాలండి. 2 వైపులా ఇలాగా మార్చుకుంటూ బజ్జీలని కాల్చుకోవాలి. ఇలాగా సెకండ్ బ్యాచ్ బజ్జీలని కూడా కాల్చానండి. స్వీట్ అండ్ స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటాయి. కొన్ని మిరపకాయల్ని మజ్జిగ చీల్చి ఇలాగా కాల్చుకొని బజ్జీల్లోకి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. అంతేనండి, ఎంతో సింపుల్ రెసిపీ, కానీ ఈ బజ్జీలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లింక్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.